దేవుడి ఆస్తుల్ని కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో రెండింజలతో నడుస్తున్న కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో టచ్ చేస్తుంది. పొద్దున్న లేస్తే సనాతన ధర్మ పరిరక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్తున్న సర్కారీ పెద్దలు ఒక జీవో జారీ అయింది. మరి వాళ్ళ నోటీస్లో ఉందో లేదో తెలియదు. అది మాజీ చీఫ్ సెక్రటరీ, ఒకప్పుడు మరి ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా చేశారు ఆయన, ఐవైఆర్ కృష్ణారావు గారు దాన్ని హైలైట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేలం విధానం లేకుండా తమకు కావాల్సిన వాళ్లకు దేవాలయ భూములు కట్టబెట్టడానికి ఈ ఉత్తర్వులు పనికొస్తాయి. న్యాయపరంగా కూడా అది నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈయన వాదన వేదన అన్నీ అరణ్య రోదనే. ఎందుకంటే దే హ్యావ్ టేకెన్ ఎ కాల్ ఆల్రెడీ. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఎండోమెంట్స్ కమిషనర్ చేత ఒక జీవో ఇప్పించింది. దీని మీద ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉంటే నెల రోజుల లోపల వాళ్ళ అభ్యంతరాలని వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. సో దాంట్లో ఆ జీవోలో ఏం రాశారు, అందులో మూడో పేర చాలా కీలకమైందనమాట. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్, గవర్నమెంట్ హియర్ బై డిసైడ్స్ టు అమెండ్ ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ అనమాట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అండ్ అదర్ రైట్ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఇంకా ఏం రాస్తారు, లీజుల మీద ఇవ్వటానికి యాజ్ పర్ ద లీజెస్ అండ్ లైసెన్స్ రూల్స్ 2003 నాటి లీజులు లైసెన్సుల నిబంధన కింద వ్యవసాయేతర భూములు, దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే వ్యవసాయేతర భూముల్ని లీజు కింద ఇవ్వటం కోసం నిర్ణయం తీసుకున్నారు. అకార్డింగ్లీ ది ఫాలోయింగ్ notification shall be published in an extraordinary issue of the Andhra Pradesh Gazette dated May 2. ఎక్స్ట్రాడినరీ ఇష్యూ కింద అర్జెంటుగా ఉన్న భూములు అమ్మేయాలి, లేకపోతే లీజుకి ఇవ్వాలి. వ్యవసాయేతర భూములు అంటే దేవాదాయ శాఖకు తన పరిధిలోకి తీసుకున్న దేవాలయాలకు దాతలు విరాళంగా ఇచ్చిన భూములండి. అందులో వ్యవసాయేతర భూముల్ని లీజుకి ఇవ్వటం ద్వారా సంపద సృష్టించాలని కూటమి సర్కారుకి ఒక అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలోచన వచ్చింది. తెల్లారి 3 గంటలకల్లా బ్రహ్మ ముహూర్తంలో డెసిషన్ అయిపోయింది. 7 o'clock కల్లా జీవో వచ్చేసింది. ఎట్లా కనిపిస్తున్నారు హిందువులంటే, హిందూ ఆలయాలంటే, హిందూ దేవుళ్ళంటే? మరి ఎందుకు మరి ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకి మీరు వాళ్ళకి ధీటుగా మీరు మాట్లాడుతున్నారు కదా ధర్మాల గురించి, లేకపోతే ఇంకా ఇతరత్ర హిందూ ఆలయాల రక్షణకు సంబంధించి? ఏ ముహూర్తాన మీరు ఇటువంటి నిర్ణయం ప్రకటించారో తెలియదు, కానీ తిరుపతిలో తొక్కిసలాట 7. మొన్న సింహాచలంలో గోడ కూలింది 7. ఇలాంటి అపచార పనులు చేస్తేనే ఈ విధంగా అవుతూ ఉంటాయని చెప్పేసి కొందరు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అంటే ఆధ్యాత్మిక రంగంలో సుసంపన్నంగా ఎప్పటి నుంచో లబ్ధ ప్రతిష్ఠలైన వాళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. ఓ పక్క మీరు జీవోయే తీసుకొచ్చేశారు. ఏమంటే మీకు సంపద సృష్టించడానికి దేవాలయ భూములు తప్పితే ఇంకేం దొరకలేదా? మీకు ధైర్యం ఉందా, దమ్ము ఉందా? ఇంకో మతం జోలికి వెళ్తారా? ఒక చర్చ్ ఆస్తినో, ఒక మరి ముస్లిం ధర్మానికి చెందిన ఆస్తినో, ఒక సిక్కు బౌద్ధ మతాలకు చెందిన ఆస్తినో మీరు టచ్ చేయగలరా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? దేవాలయ భూముల్ని మీరు, పైగా ఇది ఆక్షన్ కూడా కాదుట, నామినేషన్ పద్ధతిలో అట. అదే కదా ఆయన మొత్తుకునేది. వేలం విధానం లేకుండా తమకు కావాల్సిన వాళ్ళకి దేవాలయ భూములు. ఎంత గుర్తిచ్చారండి ఈ రాష్ట్రంలో దేవాలయ భూములు? ఇప్పటికే దేవాదాయ శాఖని భ్రష్టు పట్టించారు. 500 కోట్ల రూపాయల కుంభకోణం తాజాగా మీరు వచ్చిన 10 నెలల్లో జరిగింది, జరుగుతూనే ఉంది, జరగబోతూ ఉంది. ఇది కాక అదనంగా గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళకి ఒక అరెకరం భూమి కూడా లేకుండా చేద్దామని. అంటే మీరు ఉత్తరోత్తర ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రంలో హిందూ ధర్మం అనేది నిలబడకుండా చూడాలి, అది లేకుండా దాన్ని పూర్తిగా వైపౌట్ చేయాలనే ఆలోచన ఏమన్నా ప్రభుత్వానికి ఉందా? ఎవరికి ఇస్తారు మీరు ఆ భూములు తీసుకెళ్ళి? ఎవరికి కట్టబెట్టబోతున్నారు? మీకు అనుకూలమైన వాళ్ళకి కట్టబెట్టబోతున్నారు. అది స్పష్టంగా ఉంది. ఆక్షన్ అనే మాట కూడా మీ నోటి నుంచి రాలేదు. జీవోలో చాలా క్లియర్గా ఉంది. ఆక్షన్ అనే మాట కూడా రాకుండా చాలా క్లియర్గా మీరు అందులో మెన్షన్ చేశారు. ఇది నామినేషన్ బేసిస్ మీద జరగబోతోంది. దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు నెల రోజుల లోపల చెప్పాలట. ఆ అభ్యంతరాలు ఎవరిస్తారండి? మీ పార్టీల కార్యకర్తలు ఇస్తారా? అభ్యంతరాలు మాకేం అభ్యంతరాలు లేవని మీ పార్టీల కార్యకర్తలు చెప్తారా? హిందువులు లేరా మీ పార్టీల కార్యకర్తల్లో? దేవుళ్ళ భూములు టచ్ చేయాల్సిన అవసరం ఏంటండి సంపద సృష్టించడానికి? ఆల్రెడీ ఉర్సా భూములు ఎవరికో ఇచ్చారు కదా 60 ఎకరాలు, ఏమీ తీసుకోకుండానో
దానికి సంబంధించిన జీవో ఇంతవరకు బయటికి రాల. క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు, అడిగితే మాట్లాడరు. 10 లక్షల ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటే ఇచ్చేస్తారు, 60 ఎకరాలు ఇచ్చేస్తారు. అది కూడా కేసినేని చిన్ని గారు మీ ఎంపీ గారితో ఆయనతో కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ అయింటే. ఆ కంపెనీలు ఎక్కడ పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి, ఎవరన్నా అడుగుతున్నారా? 2 నెలలు అయింది. ఆ పురిటికందు, ఆ కంపెనీని పురిటికందులా చూస్తే ఇంకా కళ్ళు తెరిచిందో లేదో, దానికి మీరు 60 ఎకరాల భూమి, దాదాపు 5,600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కట్టబెట్టబోతున్నారు. టాటాకి 99 పైసలకి ఎకరం. ఇవన్నీ ఏంటి అంటే, మీరు సంపద సృష్టించాలంటే భూములు అమ్ముతారా, భూములు లీజుకి ఇస్తారా? మిగిలినవన్నీ ఎట్టనే చేసుకోండి మీ పరిధిలో ఉన్నవి. దేవాలయ భూములు టచ్ చేయాల్సిన అవసరమే ఉంది. టచ్ చేసినా నామినేషన్ ఏంటి అంటే 20 ఏళ్ల పాటు మీరు చారిటీల్లో ఉన్న వాళ్ళకి అప్పచెప్తారట. ఏంటి గ్యారంటీ? బెజవాడ దుర్గమ్మ భూములు కబ్జా చేసి దర్జాగా అక్కడ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్న వాళ్ళనే ఇంతవరకు ఏం పీకలేకపోయారు, స్పష్టంగా తెలుస్తుంది. దాని గురించి కేసులు కోర్టులో నడుస్తూనే ఉంటాయి. మా అమ్మవారి భూమి లాగేసుకుంటారు, మా అయ్యవారి భూములు లాగేసుకుంటారు. ఏం చేస్తారు? పైగా మీరు దానికి షుగర్ కోటెడ్ వర్డ్, పంచదారతోటి ఇలాగా పేస్ట్ చేసి వ్యవసాయేతర భూములు అంటే, వ్యవసాయేతర భూముల్లో మీ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు పెట్టుకోవడానికి మీ ఇష్టం వచ్చినట్టు చేయబోతున్నారా అని జనం నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలా చేసే 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కి వచ్చాడు. మీకు ఇప్పుడు 164, మధ్యలో 6 ఎగిరిపోయి 14కి వస్తారని చెప్పి జనం దీంట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మీరు సంతోషించవచ్చు కాక, జగన్మోహన్ రెడ్డి కన్నా అప్పటికి మేము ఇంకా 3 స్థానాలు ఎక్కువే ఉంటాయి కదా మాకని. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు దేవుడితో పెట్టుకుంటున్నారు, జాగ్రత్త. ఇది చాలా స్పష్టం. దేవుడు భూములు కబ్జా చేసే ప్రయత్నం జరిగినప్పుడు లోగడ జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. గుంటూరు ఆంధ్ర ఎవలాంజికల్ క్రిస్టియన్ అసోసియేషన్, ఆ చర్చి ఏఈఎల్సి భూముల్ని ఇలాగే కబ్జా పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు 2 పోలీస్ ఆఫీసర్స్ దుర్మార్గంగా కబ్జా చేయాలని చూశారు. ఈ పద్ధతిలో కాకుండా, మీలాగా రైట్ రాయల్గా కాకుండా దుర్మార్గంగా కబ్జా చేయాలని చూసినప్పుడు ఏఈఎల్సి భూములు గుర్తు తెలియని వ్యాధితోటి వాళ్ళు తుది శ్వాస విడిచారు. ఇవన్నీ రికార్డెడే, ఎవరు అబద్ధం చెప్తుంది ఏం లేదు ఇందులో, మొత్తం రికార్డెడే. చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి. దేవుడి భూములు, ఏ దేవుడి భూములైనా సరే, అది క్రైస్తవులదా, ముస్లింలదా, లేకపోతే హిందువులదా అని, ప్రత్యేకించి హిందువులు టార్గెట్గా భూముల్ని వేలం వేద్దామనే దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో, దాని నుంచి ప్రభుత్వం తక్షణం తన్ను తాను వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయం నుంచి అని చెప్పేసి డిమాండ్ వినిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, ఊరుకోట్ల. హిందూ సంస్థలు జాగృతమయ్యాయి, ఊరుకోవు. ఎవరికి కట్టబెడతారు మీరు? ఎంతమందికి కట్టబెడతారు? వైజాగ్ నుంచి ఇటు చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలెడితే అటు తడ వరకు ఇచ్చేస్తారా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆలయ భూములు? అవి వ్యవసాయేతర భూములని ఒక క్లాజ్ అందులో ఇరికించి ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు? క్యాబినెట్లో చర్చించారా? అసలు దేవాదాయ శాఖ మంత్రికి తెలుసా? ఈ సందేహాలన్నీ జనాలకు ఉన్నాయి. తీర్చండి. మీ మీద ఒక నమ్మకం ఉంది, మీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే జగన్ లాంటి పైశాచిక అఘాయిత్యపు అరాచకపు అకృత్య పాలన అయితే మీరు టేకప్ చేసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఉండదని నమ్మారు. బట్ దానికి మించి జరుగుతున్న దానికి జీవోలే ఉదాహరణ. ఆ మాజీ ఐఏఎస్ అడిగాడు కాబట్టి వాళ్ళ బయటకు వచ్చింది. లేకపోతే ఇవాళ కాకపోతే రేపైనా మరొకళ్ళు అడిగుండేవాళ్ళు. ప్రభుత్వం దీనికైతే సమాధానం చెప్పాలి.